గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాన్ని అనుసరించి మన ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 16/3/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను ములుగు జిల్లా కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కాబట్టి కక్షిదారులు తమ తమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడతారు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ కేసులు, రాజీ పడతారు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడిన కక్షిదారులు తమ తమ వివరాలను సంబంధిత కోర్టులో తెలియపరిచి రాజీ కుదుర్చుకుని కోర్టు చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని తెలియజేస్తున్నాం. రాజీ పడిన కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాం. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి కానీ ఇప్పటికే పోలీసు అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ, ఎక్సైజ్ అధికారులతోనూ, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదులతోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతో వేర్వేరు సమావేశాలు నిర్వహించి అదే కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాం. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక సూచనలు తెలియజేస్తున్నాము. ఇప్పటికీ మన ములుగు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులు 320 కేసులు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. వీటిలో అందరికీ నోటీసులు సర్వ్ చేశాము అందరికీ. కాబట్టి కక్షిదారులు నోటీసులు రాజీ మార్గంలో కేసు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.